వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న నా పూర్వపు నేను కూడా పనిచేసినటువంటి ఛానల్ బీఆర్కే న్యూస్ ఛానల్లో ఒక డిబేట్ నడిచింది. అది కూడా దేనికంటే సమ్వేర్ ఎక్కడో ఈ నితిన్ నబీన్, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ర్యాలీ ఏదో జరుగుతుంటే అక్కడ ఆ ర్యాలీ ముందు ఆంజనేయ స్వామి వేషధారణలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బీజేపీ జెండాని పట్టుకొని దాని ముందు తిప్పుతూ వెళ్తున్నాడు. దీనికి సంబంధించి అలాగే నరేంద్ర మోడీ గారిని అనేక సందర్భాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత లేదంటే మార్ఫింగ్ అనగానే ఒక కైండ్ ఆఫ్ క్రియేటివిటీ అనేది ఉంటుంది చూసారా. అంటే మన రాజకీయ నాయకుల్ని కూడా దేవుళ్ళ రీతిలో పెట్టడం ఇవన్నీ గతంలో చేసేవాళ్ళు కదా. అందరికీ చేశారు. ఈ విషయంలో అభిమానులది తప్పు ఉంది తప్ప వేరే వాళ్ళది కాదు. నేతలు ఎవరు కూడా ఒరే బాబు నాది రాముడి వేషంలోనూ కృష్ణుడి వేషంలోనూ నాది కట్అవుట్ ఇలా కావాలి ఇది అని చెప్పి వాళ్ళు ఎవరు అనుకోరు బేసిక్గా. కానీ ఉత్సాహవంతులైనటువంటి కొంతమంది అభిమానులు అలాంటి పనులు చేయిస్తూ ఉంటారనమాట. దానికి అతీతం ఎవ్వరూ ఏమీ లేరు. అది సర్వసాధారణంగా జరిగేది, చాలాసార్లు ఖండించడం కూడా జరిగింది. అయితే దీని మీద అక్కడ డిబేట్ జరుగుతుంటే ఈ జై భారత్ మూమెంట్ అనేటువంటి దాని పేరుతో ధర్మ మార్గమా ఏదో ఉంది, ధర్మ మార్గం సంథింగ్ రమణమూర్తి గారు అనమాట. అదేనా ఏదో ఒకటిలేండి. ధర్మానికి పెట్టుకొని గడ్డం మీసాలు బాగా పెంచుకున్నటువంటి కాషాయంలోనే అంటే అఖండ వయసును ఎక్కువ తిరిగేటువంటి ఒక పెద్ద మనిషి రమణమూర్తి గారు అంటారు ఆయన్ని. ఆయన మీద చెప్పుతో దాడి జరిగింది. ముందు అసలు ఆ డిబేట్లో ఒకసారి అది చూద్దాం. నితిన్ నవీన్ గారి యొక్క ఊరేగింపులు ఆంజనేయ స్వామిని అందరూ కూడా దైవ స్వరూపుడిగా భావించి ఆంజనేయ స్వామి వేషం కట్టించి బీజేపీ జెండా పట్టించి అది నవీన్ గారి ముందు ఈ రకమైనటువంటి డ్యాన్సులు చేయడాన్ని చాలా ఘోరం అండి. ఇది అందరం కూడా చూసాము, అందరం కూడా బాధపడ్డాము. ఇది ఇప్పుడు కాదంటే అనేక రకాలుగా జరుగుతూనే ఉన్నది. ఇది బీజేపీ నాయకురాలు ఒక ఆవిడ తన యొక్క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఒక పెయింటింగ్. ఇది రాముడికి మోదీ గారే దారి చూపిస్తున్నట్టుగా. అలాగే ఇంకా ఘోరమైనటువంటి దృశ్యాలు నేను చూపించగలుగుతాను. రాముణ్ణి మోదీ గారిని కలిసి ఫ్లెక్సీలో పెట్టడం, ఇవన్నీ మాకు మనోభావాలను గాయపరిచే విషయాలే. అదేవిధంగా మీరు చూస్తే కనుక రాముడికి సంబంధించి రాముడే మోదీ మీద చేరగలు పడినట్టుగా, ట్రంప్ గారి మీద యేసుక్రీస్తు చేరగలు పడినట్టుగా అక్కడ వాళ్ళు ఏం పెట్టరు. ఎక్కడ ప్రపంచంలో ఈ విధంగా వాడుకోరు. రాముడు బలహీనుడా, రాముడు మీ మీద చేరగలు పడ్డాడు, రాముడు మీకు ఆసరాగా ఆలంబనగా ఉన్నాడా, మీరు దారి చూపిస్తారా ఆయన దారి చూపిస్తాడు. ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు మొన్న హైదరాబాద్కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క దశావతారాల సంబంధించిన పేపర్లో కటింగ్ ఉంది. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనకు సంబంధించినటువంటి బొమ్మని బీజేపీ కార్యకర్తలు మోదీ గారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి ఆ శ్రీకృష్ణుడి తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయని తీసేశారు. తీసి మోదీ గారి తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదే విధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు రాండి. శ్రీకృష్ణుడు తలకాలంటే చెప్పు తీసుకొని కొడతా, అదుపులో పెట్టుకొని ఏంటది శ్రీకృష్ణుడు తలకాయ అంటావు, శ్రీకృష్ణుడు తలకాయ అంటావు, శ్రీకృష్ణుడు తలకాయ ఏంది, శ్రీకృష్ణుడు తలకాయ ఏంది, శ్రీకృష్ణుడు తలకాయ శ్రీకృష్ణుడు తలకాయ అనొద్దు, తలకాయ అనొద్దు, దీని గురించి వచ్చినావా, శ్రీకృష్ణుడు తలకాయ చెప్పు తీసుకొని కొడతా. సో అక్కడ శ్రీకృష్ణుడి తలకాయ్ అన్నటువంటిది ఇది ఆ ఫోటోకి సంబంధించి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఖండించాల్సినటువంటిదే. ఎందుకు నేను చెప్తా చాలా క్లియర్గా. ఎక్కడైనా పురాణ పురుషుల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. మామూలుగా అక్కడ ఏంటంటే ఆ ఫోటోలో లేదంటే ఆ చిత్రంలో, ఆ ఛాయాచిత్రంలో శ్రీకృష్ణుడి ముఖం లేదంటే శిరస్సు ఇలాంటివి మామూలుగా వాడతారు. ఇన్ జనరల్గా తెలుగు పరిభాషలో ఇప్పుడు రామతీర్థం ఉందండి. రామతీర్థంలో రాములు వారి తల నరికారు అంటే సాక్షాత్ ఆ కోదండరాముడు తల ఎవరిని నరికారా కాదు, రాముని విగ్రహాన్ని ఆ తల నరికారు. అక్కడ ఏమనాలి, శిరస్సు అని మాట్లాడాలా?
సో పరిభాష అక్కడ ఆ తల తీసి ఈయన తల పెట్టారు, మోడీ గారి మొహం పెట్టారు, కృష్ణుడి మొహం తీసేసి మోడీ గారి మొహం పెట్టారు, ఆ పరిభాషలో తలకాయ అని వచ్చింది. దానికి ఆయన కోపం వచ్చిన దానికి ఆయన చెప్పు తీసుకొట్టారు కశ్యప్ అనేటువంటి వ్యక్తి, ధర్మవీర్ కశ్యప్. ఇందాక ఇది చెప్పాను కదా, ధర్మార్ కాదు, విజయ విహారం రమణమూర్తి. సరే, ఇలాగ చెప్పుతో కొట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనకి హద్దులు పరిమితులు మనం ఎలా పెట్టుకోవాలో అలాగే చేతలకు కూడా పెట్టుకోవాలనేటువంటిది ఇక్కడ చెప్పదగినటువంటి ఒక పాయింట్. అయిపోయింది అక్కడికి ఖండించడం, రైట్. అసలు ఎవరి రమణమూర్తి, దేనికి అసలు ఇప్పుడు ఈయనకి అక్కడ నితిన్ నబీన్ది జరిగినప్పుడే గుర్తొచ్చిందా, ఇంకెక్కడ గుర్తు రాలేదా? ఏ పర్టికులర్గా ఈ డిబేట్లోకి వెళ్ళి మోడీ అన్నటువంటిదే ఒకటి వచ్చి ఏదో పేరుకి పైకి హిందూ మార్గాన్ని మేము ఇది చేస్తున్నాం ఇలా చెప్తున్నాం అనేటువంటి ఒక పాయింట్ తీసుకొచ్చి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ప్రొవకేట్ చేసేటువంటి ప్రయత్నం. ఈయనకి మోడీ గారికి చేస్తే మాత్రమే ఇవి కనిపిస్తాయా, అంతకు ముందు ఏవి కనిపించవా ఎక్కడ చేసినాను? ఇంకే చాలామందికి కేసీఆర్ని రాముడు దాంట్లో పెట్టినటువంటివి, లేదంటే మిగతా వాళ్ళని పెట్టినటువంటివి, పరశురామ అవతారంలో రాహుల్ గాంధీని పెట్టినటువంటివి ఇవేం కనిపించవా? కేవలం మోడీ మాత్రమే కనిపిస్తారే, ఇంకెవరు కనిపించరు కదా, రైట్? ఇదే అడుగుతున్నారు చాలామంది. అయితే ఈ రమణమూర్తికి సంబంధించి ఇంకా అనేక విషయాలు బయటకు వచ్చాయండి. ఆల్ ద సడన్ చూసేసరికి అసలు ఎవరైనా ఇన్ఫ్యాక్ట్ ఇంకా మనం మాట్లాడితే ఈ ఉగ్రవాద నిరోధక చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, యూఏపీఏ చట్టం ఏదైతే ఉందో, బత్సలకూరి జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్, దానికి సంబంధించి సిపిఐ వాళ్ళు పెట్టినటువంటి సభ ఏదైతే ఉందో రౌండ్ టేబుల్ సమావేశం, దాంట్లోకి కూడా వెళ్ళి ఈయన మాట్లాడాడు. అక్కడ మాట్లాడాడు, అంతకుముందు కూడా అసలు ఉపా చట్టం పెట్టడం ఏమిటి ఇది అని చెప్పి మాట్లాడాడు. అయితే చాలామంది అంటున్నారు ఏంటంటే, లేదు నిన్న కశ్యప్ అతన్ని అక్కడ చెప్పుతో కొట్టడం అనేది చాలా తప్పు, ఖచ్చితంగా చాలా తప్పది, కొట్టాల్సింది అక్కడ కాదు, ఇంకా ముందే ఇంకెక్కడన్నా వెళ్ళి అసలు అతని మీద ఇలాంటి నోరు ఎత్తకుండా ఇలాంటి మాటలు మాట్లాడకుండా చేయాల్సింది అని చెప్పని చాలామంది మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి అతను గతంలో మాట్లాడినటువంటి మాటలు ఏంటనేది ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాం. ఆయన చెప్పాడు ఆదిత్యనాథ్ ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తారంట, 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి నీ ఇష్టం కానిచ్చుకో, పెట్టిస్తారంట. ఆయన జాతి యొక్క సంపద, ఎవరి జాతి గురించి మాట్లాడుతున్నావు, ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్, 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఆమెకు ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావనో రైట్ చేసావనో ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని, ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు నేను, ఎలా అవుతాడు మహిళలకి? నేను అడుగుతున్నాను, ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, అంతే కదా, ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమండి యాసిడ్ చేసే దాడి చేసేవాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే, భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్లిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయగలదా? ఆడ మనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించగలదా? ఇది నీ దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మెత్తలు నువ్వు ఎందుకున్నావు? ఏ పుస్తకం గురించి మాట్లాడతాను నేను? చూసారుగా ఇక్కడ ఏమేమి మాట్లాడాడు, లెట్స్ డీకోడ్. రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తారంట, 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి నీ ఇష్టం కానిచ్చుకో, పెట్టిస్తారంట. ఆయన జాతి యొక్క సంపద, ఎవరి జాతి గురించి మాట్లాడుతున్నావు, ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్, 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఆమెకు ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావనో రైట్ చేసావనో ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని, ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు. రాముడు మహిళలకి దేవుడు ఎలా అవుతాడు, ఇది ఆయన అడిగేది. ఫైన్. ఈయన మళ్ళీ సనాతన ధర్మానికి సంబంధించి గోవధ వీటన్నిటి మీద ఈయన పెద్ద మాట్లాడేస్తారు. ఫైన్, ఓకే, నెక్స్ట్. ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, అంతే కదా, ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమండి యాసిడ్ చేసే దాడి చేసేవాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? బయట రోడ్డు మీద కామంతో కళ్ళు నెత్తికెక్కేసి సైకోయిజం బాగా వంటపట్టేసి
ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల వెనకాల పడి నువ్వు నన్ను ప్రేమించకపోతే చంపుతా, నన్ను ప్రేమించకపోతే చంపుతా, లేదంటే యాసిడ్ పోస్తా, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాముడితో కంపేర్ చేస్తున్నాడు. ఏమిటి అక్కడ శూర్పణఖ అనేటువంటి రాక్షస జాతికి చెందినటువంటి స్త్రీ వచ్చి సీతని లేకుండా చేస్తే రాముడి నేను పొందొచ్చు అనేటువంటి ఒక పాయింట్ తోటి, లేదమ్మా నాకు ఆల్రెడీ పెళ్ళయింది నా తమ్ముడి దగ్గరికి వెళ్ళంటే లక్ష్మణుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ముక్కు చెవులు కోసి పంపించాడు. యాసిడ్ పోసే వాళ్ళకి వీళ్ళకి అసలు తేడా ఏముంది, వాడు దేవుడా అని అడుగుతున్నాడు. ఇది రాములు వారి గురించి. నెక్స్ట్ ఆయన చెప్పాడు ఆదిత్యనాథ్ ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తాడంట. 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి ఇష్టం కానిచ్చుకో. ఎలా అవుతాడు మేలుకి? నేను అడుగుతున్నాను, ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమిటి యాసిడ్ చేసే దాడి చేసే వాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకునేటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేడి ఊది అందరిని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయగలరా? శ్రీకృష్ణుడిని ఉద్దేశించి చేసేటువంటి వ్యాఖ్య, వాళ్ళ భర్తల దగ్గర పడుకున్నటువంటి వాళ్ళని కూడా వేణు ఊదేసి వెనకాల తీసుకెళ్ళిపోతాట. అంటే హీ ఈజ్ కోటింగ్ దట్ 16,000 గోపికలు శ్రీకృష్ణ దానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఈయనకి అసలు భాగవతం కృష్ణ వృత్తాంతం తెలుసా? కృష్ణ రాసలీల అనేటువంటి దానికి ఇప్పుడు మనం పరిభాషలో రాసలీలలో అంటే ఏదో కామానికి సంబంధించినటువంటిది అని మాట్లాడుతాం, సెక్షువల్ అఫైర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాం. కానీ దాని అసలు మీనింగ్ అంతగా తెలుసా వీళ్ళకి ముందు? లేదు. అసలు వద్దులండి, చాలామందికి అర్థం కావు. ఇప్పుడు ఆ అర్థం కానివి, అర్థం చేసుకోలేనటువంటివి, తెలుసుకోకుండా ఉన్నటువంటివి, వీటన్నీ పట్టుకొచ్చి అడ్డదిడ్డంగా పడిపోయి మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళని ఏమనాలి? ఇది ప్రొవకేషన్ కాదా? రాముణ్ణి కృష్ణుణ్ణి తోలనాడడం అనేటువంటిది ప్రొవకేషన్ కాదా? పైగా దీనికి ఈయనకి మద్దతుగా చెప్తారు. ఏం చెప్తారంటే పాపం జై భారత్ మూమెంట్ పేరుతో పెద్ద ఎత్తున హిందూ మత ప్రచారం. దీని హిందూ మత ప్రచారం అంటారా? ఇది హిందూ ధర్మ ప్రచారం అంటారా? పోనీ దీన్ని సరే, ఇది కూడా కాదండి. ఎవడి రమణమూర్తి? మరి ఈయనకి ఇవి గుర్తురాలేదా? ఈ ఫోటోల్లో ఉన్నటువంటిది గుర్తురాలేదా? ఇక్కడ ఈ ఫ్లెక్సీ వేయించింది కూడా సంభవామి యుగే యుగే అని చెప్పని కేసీఆర్ని రాముడి రూపంలో పెట్టింది. మరి ఈయన గుర్తురాలేదా? కేటీఆర్ అర్జునుడు, హరీష్ రావు కృష్ణ పరమాత్మ. ఇది గుర్తురాలేదా ఇలా వేసినటువంటి వాళ్ళకి? అప్పుడు ఎక్కడికి పోయాడు? ఇది విజయ విహారం, ఈ విజయ విహారం రమణమూర్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరే, ఇది కూడా కాదండి. ఏమిటో దీనికి సంబంధించి నేను మొన్న ఎవరో మాట్లాడారు ఇలాగా, ఈ ప్రశ్న రావణ్ ఉపా చట్టానికి సంబంధించి ఇది అంటే ఒక కాలర్ మనకి ఫోన్ చేశారు. ఏమండి ఆయన పేరు రమణమూర్తి, విజయ విహారం, అసలు మీకు ఎవరో తెలుసా అంటే, లేదు సార్ నేను ఈ మధ్యకాలంలోనే కదా, అసలు నాకు ఎవరో తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో మధ్యలో ఒకసారి గట్టిగా ఏదో అరిచేయడానికి ఎక్కడో వీడియో చూశాను కానీ అసలు గుర్తే లేదంటే, నేను చెప్తాను హిస్టరీ అన్నారు. ఒకసారి ఆయన తోటే తెలుసు. 2003-2005కి సంబంధించినటువంటి దాంట్లో ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం జరిగింది హైదరాబాద్లో. ఏంటంటే ఇంజనీర్ కమ్ రియల్టర్ నవీష్ మూర్తి హత్య కేసు. జనహర్ష గ్రూప్ అధినేత రమణమూర్తి అరెస్ట్ అయ్యారు. నవీష్ మూర్తితో ఉన్న వ్యాపార వివాదాల కారణంగా అప్పటి పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్ తోటి కుమ్మక్కై రమణమూర్తి హత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రమణమూర్తిని మరియు పోలీసు అధికారిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలు: హత్య జరిగిన విధానం. రమణమూర్తి నవీష్ను ఆదర్శ్ నగర్లోని ఒక ఇంటికి రప్పించి అందులో పోలీస్ అధికారి ఇచ్చిన మత్తుమందు కూల్ డ్రింక్ తాగించి స్పృహ తప్పేలా చేశారు. మృతదేహం మాయం. తర్వాత నవీష్ను హత్య చేసి ఉప్పల్లోని ఒక ఇంట్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. పోలీసుల దర్యాప్తు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి మృతదేహాన్ని వెలికితీశారు. హత్యకు సహకరించిన పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు రమణమూర్తిని, అతని అనుచరుల్ని అరెస్ట్ చేశారు. అయితే
టిమ్స్ అధిపతి నవీష్ మూర్తిని రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చంపలేదని జనహర్ష మేనేజింగ్ డైరెక్టర్ రమణమూర్తి స్పష్టం చేశారు. జై భారత్ ప్రధాన కార్యదర్శి విజయ్ విహారం పత్రిక జర్నలిస్టు పింగళి చైతన్య కిడ్నాప్ కేసులో నవీష్ మూర్తిని పోలీసులు అరెస్టు చేయలేదని, అందుకే నవీష్ మూర్తిని చంపాను అని ఆయన మీడియా ప్రతినిధులకి వివరణ ఇచ్చారు. తనతో పాటు మరో 7గురిని కోర్టులో హాజరుపరిచే ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇది 2005లో జరిగినటువంటి విషయం. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను ఈ భావబంధాలన్నింటినీ కూడా పూర్తిగా వదిలేసి దూరంగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పినటువంటి మాట అన్నమాట. ఇది ఆయన హిస్టరీ. ఆ తర్వాత ఆ వీడియో చూపించాను కదా, ఇది దాంట్లో ఉన్నటువంటిది. అయినా సరే ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకి స్థానం లేదు అనేటువంటి ఒక పాయింట్ తోటే దీనికి ముగింపు పలుకుతూ, మరి వారు కాల్ చేశాము బట్ ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. ఎనీవే దానికి సంబంధించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా గతంలోనే వచ్చాయి. ఇక ఈ పింగళి చైతన్య కిడ్నాప్ కేసు అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేస్తే 2004లో ఉన్నటువంటి సమయం, అప్పుడు కూడా దీనికి సంబంధించి వచ్చింది. విజయ విహారం మాసపత్రిక సబ్ ఎడిటర్ పింగళి చైతన్యని కిడ్నాప్ చేసి అత్యాచార యత్నం చేసిన వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఓకే, ఎవరో అనేది కూడా తెలుసు, చాలా పెద్ద చరిత్ర దీనికి సంబంధించినటువంటిది. విజయ విహారం ఎడిటరు పబ్లిషరు రమణమూర్తికి జనహర్ష రియల్ ఎస్టేట్ అనే సంస్థ ఉంది. సంఘీనగర్ సమీపంలో జనహర్ష దాదాపు 1500 ఎకరాల్లో ప్లాట్లను డెవలప్ చేస్తుంది. 2 ఏళ్ల క్రితం వార్తా సీఎండి గిరీష్ సాంఘీ అక్రమాలు మోసాల మీద విజయ విహారం పత్రిక బద్మాష్ సంఘీ పేరుతో శీర్షికతో కవర్ స్టోరీ ప్రచురించింది. అప్పటికి 6 ఏళ్లుగా సజావుగా సాగిన జనహర్ష రియల్ ఎస్టేట్ సంస్థకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనహర్ష కంపెనీ తనదేనని నవీష్ మూర్తి అనే వ్యక్తి అకస్మాత్తుగా రంగంలోకి వచ్చాట. జనహర్ష తనదేనని విలేకరు సమావేశాలు పెట్టినా, పత్రికా ప్రకటనలు ఇచ్చినా పత్రికలు పట్టించుకోకపోవడంతో రమణమూర్తి మీద కరపత్రాలు వేసి పంచాట. ఇవన్నీ ఇంకొక దీనికి సంబంధించి. సో దీంట్లో మరి ఇప్పుడు ఇవన్నీ కూడా వచ్చాయి. అక్కడి నుంచి చాలా బాగానే వెనకాల ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. మొత్తానికి అందులో ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఈ విజయ విహారం రమణమూర్తి గారు ఇప్పుడు నిన్న మళ్ళీ ఇలాంటి సభలు సమావేశాలకి రావడం ఇదంతా కూడా జరిగిందన్నమాట. ఏదేమైనప్పటికీ చెప్పుతో కొట్టడం అనేది మాత్రం చాలా తప్పది. కశ్యప్, అలా చెప్పుతో మీరు కొట్టుండకూడదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.